అమరావతిపై ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో ఉన్న అనుమానాలు ఆందోళనలు సరిపోవన్నట్టుగా టీవీ5 సాంబశివరావు గారు మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన చెప్పిన అంశం చాలా కీలకంగా ఉంది. ఈ విషయం బయటికి చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను అంటూ సాంబశివరావు గారు చెప్పేశారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 7,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయట. ఏం దరఖాస్తులో తెలుసా? ఎన్ఆర్ఐలంతా అమరావతిలో తమకు ఒక్కో ఎకరం ఇస్తే అందులో ఫామ్ హౌస్ నిర్మించుకుంటాం, అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుంటామని 7,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకున్నారట. అవన్నీ పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇంకా ఎందుకు పెండింగ్ లో ఉన్నాయన్నది ఒక ప్రశ్న అయితే, సాంబశివరావు గారు చెప్పినట్లు 7,000 దరఖాస్తులు ఎన్ఆర్ఐలు చేసుకుని 7,000 మంది ఒక్కో ఎకరం చొప్పున ఫామ్ హౌస్ కట్టుకోవాలి అనుకుంటున్నారంటే 7,000 ఎకరాల్లో ఫామ్ హౌస్లే ఉంటాయి. 7,000 మందికి సంబంధించిందే. ఇది ఒక మహానగరం, మొత్తం 28 రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రజా రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తూ ఉంటే, 7,000 మంది 7,000 ఎకరాలు తీసేసుకొని మొత్తం అక్కడ ఫామ్ హౌస్లు నిర్మించుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు, పాత పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినట్టు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారుతోందా లేదా? 7,000 మంది 7,000 ఎకరాల భూమిని తీసేసుకున్న తర్వాత, ఫామ్ హౌస్లు కట్టుకున్న తర్వాత ఇక సామాన్యుడు అనే వ్యక్తి అక్కడ ఉండగలుగుతారా? సామాన్యులకు అందుబాటులో అమరావతి ఉంటుందా? అసలు మొత్తం లక్షల కోట్ల 28 జిల్లాలకు సంబంధించిన సంపదనంతా తీసుకెళ్లి లక్షల కోట్లు అక్కడ పెట్టి అభివృద్ధి చేసిన తర్వాత తిరిగి రాష్ట్రానికి మొత్తం అమరావతి అన్నం పెడుతుంది అని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటి? ఇలాంటివి జరుగుతున్నాయి. 7,000 మంది 7,000 ఫామ్ హౌస్లు కట్టుకునేందుకు రెడీ అవుతున్నారు అంటే అది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారుతోంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇదే జరిగితే ఇక సామాన్యులకు అక్కడ భూములు అన్నవి అందుబాటులో ఉండవు. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పేదల కోసం ఎక్స్క్లూజివ్ గా అక్కడ ఏమన్నా కొద్దిగా భూమిని కేటాయిస్తోందా అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరి అందుకు భిన్నంగా ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని రద్దు చేసి, అక్కడ పేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి వాళ్ళు అడుగు పెట్టడానికి వీలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే ఇది ఒక ఎక్స్క్లూజివ్ జోన్ గా మారుతోందా? కొందరికి మాత్రమే, ధనవంతులకు మాత్రమే ఎంట్రీ ఉండే ఒక ప్రాంతంగా మారుతోందా? పాత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారుతోందా అన్న ఆందోళన అయితే కలుగుతోంది. అమరావతి కేవలం ధనవంతులు విలాసంగా ఫామ్ హౌస్లు నిర్మించుకునే ప్రాంతంగా మాత్రమే మిగిలిపోతోందా? చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నట్టు ఇప్పుడు లక్షల కోట్లు అక్కడ పెట్టుబడిగా పెడితే తిరిగి లక్షల కోట్లు రాష్ట్రానికి వస్తుంది అని చెప్తున్న మాట అంతా అవాస్తవమా? కేవలం ధనవంతులంతా అక్కడ విలాసవంతమైన ఫామ్ హౌస్లు ఇల్లు కట్టుకోవడం కోసమే 28 రాష్ట్రాలకు సంబంధించిన సంపదనంతా అక్కడ అందుకు తగ్గట్టు ఏర్పాట్ల కోసమే ఖర్చు చేస్తూ ఉన్నారా అన్న ఆందోళన కూడా కలుగుతుంది. అసలు 7,000 దరఖాస్తులు ఫామ్ హౌస్ల కోసం వస్తే దాన్ని వెంటనే తిరస్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు పెండింగ్ లో పెట్టుకుంది సాంబశివరావు గారు చెప్తున్నట్టు? అంటే అంతా రెడీ అయిన తర్వాత ఇలా ధనవంతులందరికీ దీన్ని అప్పగించబోతున్నారా? ఫామ్ హౌస్లు కట్టుకునేందుకు ఎకరం తీసుకొని రెడీ అవుతూ ఉన్నారంటే ఇక అక్కడ సామాన్యులు, మధ్య తరగతి వాళ్ళకు అసలు ఎంట్రీ ఉంటుందా? ఒక సెంటు భూమి కొనుక్కొని అక్కడ బతకగలుగుతారా? పైగా ఇది ఎకానమిక్ గ్రోత్ కు ఉపయోగపడుతుంది, భారీగా సంపదను తెచ్చిపెడుతుందని చంద్రబాబు నాయుడు గారితో సహా టీడీపీ నేతలంతా చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి వాతావరణం లేదు ఇక్కడ. ఏది ఒక పరిశ్రమలు రావడం కానీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. పెమ్మసాని గారు అయితే మీరు ఇప్పుడు వచ్చి ఏదైనా ఒక 5 స్టార్ హోటల్ పెడితే వెంటనే రిటర్న్ వస్తుంది కూడా అనుకోవద్దండి, ఓ 10 ఏళ్ల తర్వాతే అని చెప్తున్నారు. అంటే ఇది పారిశ్రామికంగా కావచ్చు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా కాకుండా కేవలం కొందరు ధనవంతులు నివసించే ప్రాంతంగా మారబోతోందా అన్న అభిప్రాయం, ఆందోళన కలుగుతోంది. ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పిన అంశం అయితే మరి చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం. 7,000 మంది 7,000 ఫామ్ హౌస్ల కోసం దరఖాస్తులు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన దగ్గరే పెట్టుకుంది అంటే భవిష్యత్తులో ఈ అమరావతిని ఎవరి చేతుల్లో పెట్టబోతున్నారు అన్న ఆందోళనకు కూడా కారణమవుతోంది. దానికి తోడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ చాలా విచిత్రంగా ఉంది. రాష్ట్ర ప్రజల్ని కూడా హేళన చేసేలాగా కూడా డిబేట్లు పెడుతున్నారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రజలకు సిగ్గు లేదా, పౌరుషం లేదా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సింపుల్ గా తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ మీడియా కానీ చెప్పాల్సింది ఏంటంటే, అధికారం ఇంకా 3 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంటుంది. ఆలోపు అమరావతిని ఒక స్థాయికి నిర్మించుకోవచ్చు. 2, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్ అన్నది వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నట్టు దాన్ని ప్రజలు ఒక జోక్ గా చూస్తూ ఉంటే ఇక తెలుగుదేశం పార్టీ మీడియా ఎందుకు ఇంత హైరాణ పడుతోంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ను పబ్లిక్ ఒక జోక్ గా చూస్తూ ఉంటే, అవహేళన చేస్తూ ఉంటే సవాల్ చేయాలి కదా, మీరు మావిగాన్ కాన్సెప్ట్ మీద రండి, మేము అమరావతి కాన్సెప్ట్ మీద వస్తాం, ఎన్నికల్లో తేల్చుకుందామని ఒక మాట అనొచ్చు కదా. పైగా నిజంగానే మావిగాన్ కాన్సెప్ట్ మీద పబ్లిక్ లో వ్యతిరేకత ఉంటే తెలుగుదేశం పార్టీకి అది మంచిదే కదా. ఎన్నికల్లో వైసీపీ అంశం మీద వస్తే ఎన్నికల్లో ఓడించడం ఈజీ అవుతుంది కదా, పబ్లిక్ నిర్ణయం తీసుకుంటారు కదా. కానీ అంత దూరం కూడా వెళ్ళక ముందే ఈ స్థాయిలో అటాక్ చేస్తూ ఉన్నారు అంటే మావిగన్ కాన్సెప్ట్ అనేది పబ్లిక్ లోనికి వెళ్తే అమరావతి వైపు విపరీతమైన వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ మీడియాలో ఉంది అన్నది చాలా క్లియర్ గా
వాళ్ళ వాదన బట్టి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ బట్టి అర్థమవుతోంది.